ఇతనితో కలిసి ఒక పక్కా ప్లాన్ ప్రకారం ఆ 10 లక్షలు తీసుకుని ఈమెయితే అక్కడి నుంచి ఉడాయించింది. హాయ్ అండి, అందరికీ నమస్తే. ఒక మహిళ తన భర్తను నమ్మించి తన భర్త కిడ్నీ 10 లక్షలకు అమ్మించి ఆ డబ్బుతో తన ప్రియుడితో పారిపోయింది. ఈ ఘటన ఎక్కడ జరిగింది ఏంటనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు మన ఛానల్ మొదటిసారిగా చూస్తున్న వాళ్ళ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈ ఘటన పశ్చిమ బెంగాల్ అయితే చోటు చేసుకుంది. ఒక ఫ్యామిలీ పిల్లలతో కలిసి వీళ్ళు పశ్చిమ బెంగాల్ అయితే నివాసం ఉంటున్నారు. వీళ్ళింట్లో ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఇతను ఏం చేశాడంటే ఏదన్నా వ్యాపారం చేసినా ఇంకేదన్నా చేసినా కలిసి రావట్లేదు. దీంతో ఈయన భార్య ఎవరైతే ఉందో ఈమె ఫోర్స్ చేయడంతో తన కిడ్నీ అయితే అమ్మడానికి అయితే ఆయన పూనుకున్నాడు. తన కిడ్నీని 10 లక్షల రూపాయలకి తను అమ్మి ఆ డబ్బుని తీసుకొచ్చి ఇంట్లో అయితే పెట్టాడు ఈయన. ఈ భార్య ఏం చేసిందంటే ఇతనికి ఫేస్బుక్లో ఒక అతను అయితే పరిచయం అయ్యాడు కొంతకాలం క్రితం. ఇతని పేరు వచ్చేసి రవిదాస్. ఇతనితో కలిసి ఒక పక్కా ప్లాన్ ప్రకారం ఆ 10 లక్షలు తీసుకుని ఈమెయితే అక్కడి నుంచి ఉడాయించింది. ఈ విషయం బాగా లేటుగా తెలుసుకుని ఈ భర్త పోలీస్ స్టేషన్లో అయితే కంప్లైంట్ చేశాడు. పోలీసులు ఎట్టకేలకు ఆమెను పట్టుకున్నారు, కానీ ఈమె తన భర్తతో మాట్లాడడానికైతే ఆమె అయితే ఇష్టపడలేదు. విడాకులు ఇవ్వడానికైతే రెడీ అయింది. ఇప్పుడు తను ఏం చెప్తున్నాడు, నమ్మించి మోసం చేసి నా చేత కిడ్నీ అమ్మించి ఆ 10 లక్షల రూపాయలు తీసుకుని ఈమెతే పారిపోయింది. దీనికి తగిన న్యాయం చేయాలని చెప్పి అతను అయితే కోరుకుంటున్నాడు. చూద్దాం, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా మనకు తెలియాలి. తెలిసిన తర్వాత ఇంకొంచెం దీని గురించి డీటెయిల్గా మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ.